ప్రైజ్ ద లార్డ్. యెషయా 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదువు అంట. అంటే చూసారండి, మనల్ని అంట నిత్యము క్షేమకాలమున ఆయన మనల్ని తృప్తిపరచాలని అని చెప్తున్నాడు. అంటే ఏ రకంగా తృప్తిపరచాలని? మన ఎముకలను బలపరుస్తాను అంటున్నాడు. ఎముకలను బలపరచడం ఏంటనే అంటే మనం కొంచెం అనారోగ్యపరంగా వీక్ అయినప్పుడు మన ఎముకలు కొంచెం క్షీణిస్తాయి కదండి, అప్పుడు తన శక్తి నింపుతాను అంటున్నాడు. ఆ రకంగా శక్తి నింపడం అంటే ఏమనుకుంటున్నారు? నీరు కట్టిన తోట వల్లే ఉబ్బుకుచుండు నీటి ఊట వల్లే. అంటే ఎప్పుడును నీటి ఊట వల్లే ఉండదు అంటే ఏంటి అంటే, ఒక కాలువ ముట్టో లేదంటే చాలా చోట్ల కూడా చెట్లు ఆ ప్రాంగణంలో నీరు పారుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ చెట్లు ఎక్కడన్నా ఎండిపోవడం చూస్తాం మనం? అస్సలు ఎండిపోయి. ఎందుకంటారు? ఆ నీళ్ళు ఎప్పుడు ఆ ప్రాంతంలో ఆ చెట్టుకి చక్కగా వేళ్ళల్లో, అంటే భూమి కిందగా వేళ్ళు చొచ్చుకొని ఉంటాయి కదా, ఆ నీళ్ళకి ఎక్కడ చక్కగా కింద కూడా అందుతున్నాయి కాబట్టి ఆ చెట్టు ఎప్పటికీ క్షీణించట్లేదు. అంటే ఏంటి? ఎండిపోవట్లేదు. మన ఎముకలు కూడా కొన్ని సమయాల్లో క్షీణిస్తూ ఉంటాయండి. అది ఆరోగ్యపరంగా మనకు బాగోలేదనుకునే కాదు, ఆత్మీయంగా బాగోనప్పుడు కూడా మనం క్షీణిస్తూ ఉంటాము. ఎందుకంటారా? వాక్యమే కదా, జీవం గల వాక్యమే కదా మనకి ఆహారము. ఆ జీవం గల వాక్యం అనే ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నప్పుడు మరింతగా మనం బలాన్ని పొందుకుంటాము. ఆయన ఎప్పుడు నిరంతరం క్షేమకాలంలో ఆయన తృప్తిపరుస్తాడు. నీరు కట్టిన తోట వల్ల ఎబ్బుకుచుండు నీటి ఊట వల్లే కూడా ఉంటావు. అంటే ఇంకా చెట్టు అనేది ఎండిపోవటం అనేది చూడవండి. అందుకే కొన్ని చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు చూడండి, అసలు అవి ఎన్నో సంవత్సరాలు కూడా ఉంటాయి. ఎలా అంటే అవి ఆ నీరు ప్రాంగణంలో ఉన్నప్పుడు మరింతగా కూడా నీళ్ళు అనేవి కింద దాకా కూడా పారుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు అనేది ఇంకా కూడా మనలో కూడా వాక్యం అనేది మరింతగా మన హృదయంలో నింపుకుంటూ ఉంటేనండి అసలు ఎంత బాగుంటుందంటే, క్షేమకాలమున నిన్ను తృప్తిపరచును. అంటే ఏంటి? నిత్యము మనల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఆ చెట్టు ఎలా అయితే నీళ్లు పారుతూ ఉన్నప్పుడు నిత్యం ఎలాగా చక్కగా నిండుగా కనపడుతూ ఉంటుందో, అదేవిధంగా మన జీవితాన్ని కూడా ఆయన నిత్యము నడిపిస్తానంటున్నాడు. మరి ముఖ్యంగా మనల్ని ఆయనే తృప్తిపరిచి, అంటే ఏంటి? అది చెట్టు ఎలా అయితే ఫలింపచేస్తూ చక్కగా అది ఎలా అయితే చక్కగా జీవిస్తుందో, మనల్ని కూడా అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యపరంగా బలపరుస్తానంటున్నాడు ఎముకల్ని. మరి ముఖ్యంగా మనం అంటే గృహంలో అయినా, వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, స్టడీ విషయంలో అయినా, ఎటువంటి విషయంలో కూడా మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. అంటే క్షేమకాలంలో ఆయనను తృప్తిపరచును. అంటే మనం నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉంటాము? ఆయన వాక్యంతో నింపబడాలి. అప్పుడు అత్యధికంగా మనం ఫలిస్తాం. అంతేగాని మనం ఏదన్నా బలమైన ఫుడ్ తింటే చూడండి, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంట్లో బాగోపోతే బలమైన టానిక్ ఇస్తారు, అది తాగితే మళ్ళీ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితేనే కదా. అంతకు మించిందండి జీవం గల వాక్యం అనేది ఆహారం. మనకి జీవం గల వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించే కొద్దికి, అంటే ఏంటి? చక్కగా ధ్యానిస్తూ దాన్ని మనం, నాకు నువ్వు చెప్పావు కదయ్యా, నన్ను నిత్యం నడిపిస్తానన్నావు, క్షేమకాలంలో నన్ను తృప్తిపరుస్తానన్నావు, నా ఎముకలు బలపరుస్తానన్నావు, ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊటి వల్లే ఉంటావన్నావు. ఎప్పుడది? ఆ చెట్టు ఎలా అయితే నీరు చోట చక్కగా ఉంటాయి, ఎట్లా అయితే ఎప్పటికీ దానిలో అనేది అంటే అక్కడ అనేది నశించిపోకుండా ఎలా అయితే చక్కగా ఫలిస్తూ ఉందో, మనల్ని కూడా దేవుడు అన్ని రకాలు కూడా ఫలింపు చేయాలని ఆశపడుతున్నాడండి. అది ఏదైనా సరే, మనం ఎటువంటి విషయాలుగా వెళ్తున్నామో అన్ని విషయాల్లో కూడా నిత్యం నడిపిస్తానంటున్నాడు. క్షేమకాలమునైనా మనం తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా దీవించి ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి. ఎప్పుడు అది? వాక్యాన్ని మనం మరింతగా భుజించాలి. ఆ చెట్టుకి ఎలా అయితే నీరు ఎలా అయితే చక్కగా ఉందో, మనం కూడా వాక్యంతో ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనల్ని కూడా ఫలింపు చేస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు, మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా దేవుడి దీవెనలు పొందుకునే వారముగా ఉందుముగాక. ఈ వాక్యాన్ని మరింతగా మీరు
దేవా నాకు బలాన్ని ఇస్తానన్నావు అంటే ఎముకలకు బలాన్ని ఇస్తానన్నావు, ఆత్మీయంగా కూడా నాకు బలాన్ని ఇవ్వా అని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి జీవం గల వాక్యం అనే ఆహారం సంపూర్తిగా దయచేయబడుగాక. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏ విషయాల్లో కూడా వాళ్ళు అవసరతలు కూడి ఉన్నారో, ఎటువంటి దేవుడి దగ్గర నుంచి మరింతగా అంటే దీవెనలు పొందుకొని తృప్తి పడాలి వాళ్ళ జీవితాల్లో ఎదురు చూస్తున్నారో, ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.